అంజన్ శ్రీమణి గారు మనతో ఉన్నారు. ఇక్కడ చండూరు మండలంలో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా వాళ్ళ ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. మేడం, ఎలా ఉంది ప్రచారం? ముందుకు ఎలా సాగుతుంది? ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజలకి అభివృద్ధి కావాలి, అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యం అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. దానికి తోడు ఇవాళ మీరు ఒక చిన్న అవ్వను పోయి ఎవరన్నా చిన్న పిల్లనన్నా అవ్వనన్నా అడిగితే ఒకటే ఏం చెప్తున్నారంటే మాకు, అవును ఇప్పుడు మేము ఒకవేళ పొరపాటున గిట కార్కి ఓటేసినాం అనుకో, ఇవాళ విమానం కొన్నాడు, ఇవాళ కుటుంబంకి ఒక విమానం కొనుక్కుంటూ రేపు ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం కొనుక్కుంటాడు, కాబట్టి మేము కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం, రాజగోపాల్ అన్ననే గెలిపిస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి అన్న, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం అర్థమైపోయిందంటే ఆప్షన్లు మూడు ఉన్నాయి ఇప్పుడు మనకి మునుగోడు ప్రజలకి. ఇది కేవలం మునుగోడే కాదు, రాష్ట్రం అంతా ఆలోచించాల్సిన ఎలక్షన్స్. ఎందుకంటే ఒకవేళ రాజగోపాల్ అన్న భారీ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటాడు, ఎప్పుడు అక్కడనే ఉంటాడు, ఇప్పుడు ఏ తర్వాత కూడా ఆడనే ఉంటాడు. లేదు ఆయనకు మంచిగా బుద్ధి చెప్పాలి, మిగిలిన ఈ 10 నెలలు కూడా ఆయన మంచిగా పని చేయాలి అంటే 3వ స్థానంలోకి నూకేయాలి ఆయనని. అప్పుడు కానీ ఆయనకి బుద్ధి వస్తుంది, భయపడతాడు, పని చేస్తాడు. అది ఆప్షన్ బి. ఇంకొకటి ఆప్షన్ సి. ఇక మనకు తెలియక ఇక ఎప్పుడు మోసపోయినట్టు తెలంగాణ వాళ్ళము మనకేంటంటే మనోడు మనకు పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఎవరన్నా మర్చిపోయి గిట టీఆర్ఎస్కి ఓటేస్తే ఇక కేసీఆర్ ఏం చేస్తాడు, ఆయనకు ఒక లైసెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఏంటంటే నా మంచిగా తెలంగాణలో ఉన్న ధనమంతా తీసుకపో, నువ్వు పోయి ఢిల్లీకి తిరుగు, ప్లేన్ ఎక్కి ఢిల్లీలో తిరుగు, ఆడ రైతులకు అని చెప్పి అదని ఇదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రమోషన్స్ చేసుకుంటాడు ఆయన. ఈ విషయం ప్రతి ఒక్కరికి ఈ మధ్య తెలిసిపోయింది. ఇవాళ నేను పొద్దున ప్రచారంలో చూస్తుంటే నేను పోయి అన్నా అనమాట, అక్క నువ్వు గిట్ట ఇప్పుడు కేసీఆర్కి ఓటేస్తే ప్లేన్ కొంటాడు అక్క అని అన్నా. అరే కొంటాడేంది అమ్మా, కొనేసిండు ఆల్రెడీ అని చెప్పి నాకు చూపిస్తున్నా. అంటే అంత అవగాహన ఉంది ప్రజలల్లా. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇక్కడ ప్రజలకు అందట్లేదు అంటారు అన్న. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నాతోటి కొంచెం మాటికి ముందుకు రండి చూపిస్తా. 20 ఏళ్ల నుంచి ఆడ రోడ్లు వేస్తలేరు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారంట, వినతి పత్రాలు ఇచ్చిండ్రంట, అందరిని అడిగిండ్రంట. రాజగోపాల్ అన్న కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ పెట్టిండు కానీ శాంక్షన్ ఇవ్వలే కేసీఆర్. కానీ ఇప్పుడు ఎప్పుడైతే రాజగోపాల్ అన్న రాజీనామా చేసిండో రోడ్డు కూడా అయిపోయిందన్న. అది కూడా ఒకటే రోజులా. ఇంజనీరింగ్ ఇంత ఫాస్ట్ ఉందా అంటే ఒక్క రోజులో రోడ్డు కూడా అయిపోతుందా అని మీకు ఇవాళ చూసి అర్థమైపోతుంది అన్న. రోడ్డు కూడా అయిపోయింది. నేను పొద్దున వచ్చినప్పుడు కంకర వేసిండ్రు, ఇప్పుడు ఒక సిమెంటేస్ రోడ్డు కూడా వేసేసిండంట. అంటే ఇదంతా క్రెడిట్ ఎవరికి పోతుంది? రాజగోపాల్ అన్నకు పోతుంది. రాజగోపాల్ అన్న న్యాయం కోసం ధర్మం కోసం రాజీనామా చేసిండు. మేమందరం రాజగోపాల్ అన్నకే ఓటేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి అయితే ఇప్పుడు బీజేపీలో గెలిచినా అంతే ఉంటుంది, ప్రతిపక్ష హోదాలో ఉంటారు తప్పించి అభివృద్ధి ఇంకొక 1.5 year వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. జనాలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నారు, వారిచ్చే ఫలాలు మాత్రమే అభివృద్ధి కారణమవుతుందని చెప్తున్నారు అన్న. ఇప్పుడు మునుగోడులా టీఆర్ఎస్ని 3వ స్థానంకి మనం పంపించి కేసీఆర్కి బుద్ధి చెప్తే ఎట్లా అంటే ఇప్పుడు పిల్లలు పని చేయకపోతే ఒక చెంప మీద ఒక్కటి గట్టిగా ఓడతాం, పని చేస్తారు పిల్లలు, లేస్తారు నిద్రలకెళ్ళి. అట్లనే కేసీఆర్ని కూడా ఓడగొడితే కేసీఆర్ నిద్రలకెళ్ళి లేసి మిగిలిన 10 నెలలు మంచిగా పనిచేస్తాడు. మనకి మిగిలిన 10 నెలలన్నా ఆయన పని చేస్తాడు కాబట్టి మనకు ప్రజా సంక్షేమం జరుగుతుంది. లేదంటే కేసీఆర్ ఎట్లా అంటన్నా, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థికి మాట్లాడడం రాదన్నా. అంటే మాట్లాడడం వాళ్ళు రాకున్నా నేను పెడుతున్నా అంటే నేను చెప్పుని నిలబెట్టినా కూడా ప్రజలు గెలిపిస్తారు అన్న ధీమా అహంకారంతో కేసీఆర్ ఉన్నాడు. ఆ అహంకారాన్ని పొడగొట్టాలంటే ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటేయాలి, భారీ మెజారిటీతో గెలిపించాలి. అది అందరిలో ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఎంత భారీ మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటారు అన్న? రాజగోపాల్ అన్న వ్యక్తిత్వంగా కూడా, అంటే ఇప్పుడు మా బీజేపీ అనే నేను అనట్లేదు, వ్యక్తిత్వంగా కూడా చాలా మంచి అతను. ఇప్పుడు నేనున్న బూత్లోనే కరోనా టైంలో రాజగోపాల్ అన్న అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళ ఇంటికి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు అందించారు. కాబట్టి మనస్తత్వంలో ఆయన మంచి అతను. దానికి తోడు బీజేపీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అతనే గెలుస్తారు. భారీ మెజారిటీతో గెలవడం మాత్రం ఖాయం. ఇది సర్వనగర్ కార్పొరేటర్ అంజన్ శ్రీమణి గారు చెప్తున్నారు. ఈ ఓటమితో టీఆర్ఎస్ ఓటమితో అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెంపపెట్టిగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్, చండూరు.